10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా ఉదయం 8:30 గంటల నుంచే తల్లిదండ్రులతో కలిసి పరీక్షా కేంద్రాలకు చేరుకోగా వారిని సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు అధికారులు కల్పించారు. త్రాగునీరు, పరీక్షా గదుల్లో లైటింగ్తో పాటు డెస్కులు, మెడికల్ సామాగ్రిని విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ప్రతి పరీక్షా కేంద్రంలో పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందితో పాటు ఆయా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. వీరితో పాటు చీఫ్ డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షలను పర్యవేక్షించారు. కడపలోని డీఈఓ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ అనేటువంటి స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 153 సెంటర్లు ఉన్నాయి. 27,868 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. సో ఇందుకు సంబంధించి మరి 153 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 153 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, తర్వాత 1,300 మంది ఇన్విజిలేటర్స్ను మనము వాళ్ళకందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిల్లలకు సంబంధించి మొత్తం స్టూడెంట్స్ ఒక మంచి వాతావరణంలో ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఫర్నిచర్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, శానిటేషను ఇవన్నీ కూడా పకడ్బందీగా మనం అన్నీ వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం మరి పర్యవేక్షించడానికి జిల్లాలో 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక సెంటర్స్ ఉన్నాయో మొత్తం 9. సో అటువంటి చోట ప్రత్యేకించి మనము సిట్టింగ్ స్క్వాడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్నీ ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్, బార్ కోడింగ్ గురించి ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ప్రశాంతంగా మరి ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఎండ తీవ్రత సంబంధించి కూడా మనం ఏం చేసామంటే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఉన్నారు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో కూడా ఏదైనా ఇన్ కేసు అవసరమైతే ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా, కుండల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.